హాయ్ డియర్ జై ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి 14 ఐఐటీలు రిపోర్ట్ చేసినాయంట. 14 ఐఐటీస్ రిపోర్ట్ ఇంక్రీజ్ ఇన్ బీటెక్ ప్లేస్మెంట్ ఫర్ 2024. ద ఎట్ ఫిగర్స్ రిమైన్స్ బిలో. మరి ఆల్రెడీ మరి ఇంతకు ముందు కంటే ఇప్పుడు 14 ఐఐటీల్లో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి కదా. 23 ఐఐటీల్లో మనకి ప్లేస్మెంట్స్ అయితే ఈ యొక్క 14 ఐఐటీలో అవుట్ ఆఫ్ 23 14 ఐఐటీస్లో మరి ప్లేస్మెంట్స్ పెరిగినట్టయితే ఒక కథనం అయితే రావడం. ఇన్ రెస్పాన్స్ టు రైట్ టు ఆర్టీఐ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫీల్డ్ బై ద 23 ఐఐటీస్ ఆర్ బీటెక్ ప్లేస్మెంట్ ఫిగర్ 2024 అంటే లేటెస్ట్ 19 ప్రొవైడెడ్ ద డేటా. 19 provided data BTech placement statistics 2024, 2021 to 22 to 23, 24 were presented in parliamentary standing committee report earliest this year. ఇది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే జారుతారో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి డీటెయిల్స్ డేటా మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా జోసాలో కూడా మనం సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రిపేర్ అవుతున్నారు కదా. మీకు జనవరి 21వ తారీఖు నుంచి అయితే ఎగ్జామినేషన్ అయితే జరిగింది. జేఈ ఎగ్జామినేషన్ సెషన్ 1, సెషన్ 2 అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మరి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. జేఈ 2 సెషన్ 2 జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ తర్వాత మనకి జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందమ్మా. జోసాలో మీరు ఐఐటీలో మరి ఎన్ఐటీలో IIITలో మరి హెల్ప్ కావాలంటే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డేటాని కూడా మరి ప్రొవైడ్ చేయడం అయితే వాట్సాప్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి డేటా ఆన్ బీటెక్ ప్లేస్మెంట్ 14 అవుట్ ఆఫ్ 23 ఐటీ షోస్ ద 3/4 ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ సీన్ ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ 2024 and 25 కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్ వెన్ దేర్ హ్యాడ్ బీన్ షార్ప్ in placement across most IITs despite its increased placement figure 2024 are still below 2021 levels of across all IITs. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి డేటా కూడా ఇచ్చారు. ఇక్కడ ఇన్ రెస్పాన్స్ టు ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చారు. ఇది 14 ఐఐటీల కింద డేటా ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ పార్ట్ 1 అమ్మ ఇది గుర్తుపెట్టుకుంటే మనకి క్యాంపస్ ఐఐటి కాన్పూర్ క్యాంపస్లో 21, 22లో 93 ఉంటే ఇక్కడ 82, ఇక్కడ కొంచెం తగ్గింది. తర్వాత ఢిల్లీలో 87% అంటే ఇక్కడ తగ్గటం జరిగింది. ఐఐటి ప్లేస్మెంట్ రేట్స్ 3 year కంపారిజన్ పార్ట్ ఆఫ్ 2 ఇది మరి ఢిల్లీలో 87 ఉంటే ఇక్కడ 72% ఉంది, 79. తర్వాత ఇక్కడ మరి ధన్బాద్లో 87, 75, 83కి తగ్గినాయి మరి ప్లేస్మెంట్ పర్సంటేజ్. గాంధీనగర్ 91 and 82, 84%. భువనేశ్వర్ 94% ఉంటుంది 2021లో, 2023లో 86%, 90% మరి ఇది 2024, 25లో ఉంది. మరి హైదరాబాదు ఐఐటి 86లో ఉంది. కానీ మరి 2024లో ఐఐటి ప్లేస్మెంట్ రేట్ 3 year కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ తగ్గినట్టు కనిపిస్తుంది. ఇక్కడ 79, 88.49కి 80 వచ్చింది. 96 2021లో వస్తే 87 అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 2024 అవేర్ ఓన్లీ 2 of 14 ఐఐటి మండి గోవా క్రాస్ 90%. మరి 24, 25వ సంవత్సరంలో మరి గోవాలోను ఐఐటి మండిలోను 90% ప్లేస్మెంట్ అయింది. వీళ్ళు ఐఐటి భువనేశ్వర్ స్టూడెంట్ 90%. ది లేటెస్ట్ నంబర్స్ రేంజింగ్ ఫ్రమ్ 75% టు at IIT Gauhati, 78% to Belai, 95% at IIT Mandi. IIT directors said after slum of 23-24 efforts, we are made to reach out to more companies. ఈ ఐఐటీస్ ఎక్కువ కంపెనీస్ని రీచ్ అవుట్ అవుతున్నాయి మరి ప్లేస్మెంట్ గురించి. అండ్ ద ప్లేస్మెంట్ ఫిగర్ రిమైనింగ్ లోయర్ దెన్ ద 2021 లెవెల్. 2021 లెవెల్ కొన్ని ఏంటంటే ప్లేస్మెంట్లు రిమైనింగ్ 2021 కంటే ఇంకా తక్కువగా ఉన్నాయంట. ప్రొఫెసర్ రాజీవ్ అహూజా డైరెక్టర్ ఐఐటి రోపార్ సైడ్ దట్ స్టూడెంట్స్ టర్నింగ్ టు స్టార్ట్అప్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. కొంతమంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ జారట్లేదంటాం. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే స్టార్ట్అప్కి వెళ్తున్నారు, వాళ్ళు సొంతగా స్టార్ట్అప్ పెట్టుకోవటం. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. దోస్ హూ మే రిసీవ్డ్ జాబ్ ఆఫర్స్ బట్ నాట్ త్రూ ద ప్లేస్మెంట్ ఆఫీస్ వుడ్ నాట్ ఫిగర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. అసలు ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్లో ఉంటలేదంట. వాళ్ళు
ప్లేస్మెంట్ ఆఫీస్ నుంచి మరి జాబ్ ఆఫర్స్ రావట్లేదు, ఆఫ్ క్యాంపస్ ద్వారా వాళ్ళు వెళుతున్నట్టు ఇక్కడ కథనం అయితే రావటం జరిగింది. ఇక్కడ చూడండి, అంటే ఐఐటి రూపార్ ఫిగర్ డ్రాప్డ్. మరి ఐఐటీల్లో ప్లేస్మెంట్ ఎందుకు తగ్గుతున్నాయి మనకి? ఇది ఇప్పుడు సపోజు ఇక్కడ మరి అట్ ఐఐటి రూపార్ ఫిగర్ డ్రాప్ 88% to 78% అండ్ రైజెస్ 80% 2024. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ అపియర్డ్ ఫర్ ప్లేస్మెంట్స్ రోజ్ 252, మరి 252 నుంచి 292కు వచ్చేసినాయి. ఇక్కడ రైజ్ అయినాయి. ఐఐటి రూపార్లో కొద్దిగా బెటర్గానే ఉంది. ఐఐటి మండి 98 నుంచి కొంచెం తగ్గినాయి. ఇక్కడ కూడా ఐఐటి మండి భిలాయ్ అయితే 89 to 78కి పడిపోయింది. ఇంకా 321 252 నుంచి 321కి ఈ రూపర్ అనేది పెరిగింది. ఐఐటి రూపర్లోనే పెరిగినాయి. ఇక్కడ చూసినట్టయితే ప్రొఫెసర్ అహుజా అట్రిబ్యూటెడ్ uptick in figures this year compared to last year, boost in jobs core branches manufacturing. Earlier there were high demand in IT. ఇప్పుడు కోర్లోనే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. ఎవ్రీబడి, ఈవెన్ స్టూడెంట్ who have been done civil engineering wanted to give into the IT sector. No core branches manufacturing are picking up. The teachers and directors jobs like manufacturing associated with core disciplines like civil engineering, mechanical engineering, మరి ట్రెడిషనల్లీ ఇన్ నాట్ పేయింగ్, యాజ్ వెల్ యాజ్ ద జాబ్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ ఫైనల్ విచ్ ఆర్ సార్ట్ ఆఫ్టర్ అమాంగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఇక్కడ చూడండి, మండీ ప్లేస్మెంట్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటే, ప్లేస్మెంట్ రిపోర్ట్ 23-24 షోస్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంట్రిబ్యూటెడ్ 65%, 66% ప్లేస్మెంట్, ఫాలోడ్ బై కోర్ టెక్నికల్లీ విచ్ కంట్రిబ్యూటెడ్ 16%, మరి కన్సల్టింగ్లో 10%. ఇన్ 23-24లో figure was 64 in software data science, 13% in engineering, 15% in analytics. 14 IITలు for which data were available this year. The total of 13 recorded increase in number of students who appeared for placement compared to this previous. అసలు ఐఐటీలో మరి ఇంత తక్కువగా ప్లేస్మెంట్స్ ఎందుకు వస్తున్నాయో మరి చూడండి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఐఐటి ప్లేస్మెంట్స్, ఇంకా వాళ్ళు హెడ్డింగ్ ఏంటంటే ఇక్కడ 14 IITs రిపోర్ట్ ఇంక్రీజ్ ఇన్ ప్లేస్మెంట్స్ ఫర్ 2024 ఎట్ ఫిగర్స్ రిమైన్ బిలో. అంటే ప్లేస్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి కానీ ఫిగర్స్ రిమైన్స్ బిలో 2021 కంటే తక్కువగా ఉన్నాయని ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంక్రీజ్ రిపోర్ట్ 14 ఇంక్రీజ్ ప్లేస్మెంట్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ తగ్గింది. పార్ట్ 1 ఆఫ్ 93 నుంచి 87కి రావటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు 98 నుంచి 95కి రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి ప్లేస్మెంట్స్ ఇక్కడ ఈ సంవత్సరం సపోజ్ 2021లో నుంచి 93 నుంచి 82కి అయింది, మళ్ళీ పెరిగినాయి ఇక్కడ 87. మరి ఈసారి ఇంకా పెరుగుదల, మరి ఐఐటీలో కొద్దిగా ప్లేస్మెంట్స్ అయితే ఇంప్రూవ్ అయినట్టు కనపడింది. ఐఐటి కాన్పూర్లో 87 నుంచి 72 to 79, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తగ్గింది, ఇక్కడ మళ్ళీ పెరిగింది. ఇక్కడ ధన్బాద్లో 87 నుంచి 75 to 83, గాంధీనగర్ 91 to 82, 84, భువనేశ్వర్ 94 to 86, 90కి వెళ్ళింది. మరి హైదరాబాదు 86 to 69, మళ్ళీ పెరగటం జరిగింది. అంటే హైదరాబాద్ మరి ఐఐటీస్లో మరి ప్లేస్మెంట్ పెరుగుతున్నాయని ఈ డేటాను బట్టి మరి అర్థమవుతుంది. రూపార్లో 88 నుంచి 75కి తగ్గింది, మళ్ళీ 75 నుంచి మళ్ళీ 80కి పెరిగింది. ఇక్కడ 96 నుంచి 85కి తగ్గింది 2021లో, మరి 23-24లో తగ్గింది, ఇప్పుడైతే అన్నీ పెరిగింది. ఈ 14 ఐఐటీల్లో మాత్రం ఇది స్టూడెంట్స్. మరి ఆ మధ్య ప్లేస్మెంట్స్ బాగా తగ్గుతున్నాయని ఐఐటీలు అన్నారు. ఇప్పుడు ఐఐటీలు కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాయి. మరి ప్లేస్మెంట్స్ పెరుగుతున్న ఐఐటీస్ అనమాట. మరి కథనము చూసినట్టయితే ఇక్కడ మండీలో చూస్తే మీకు ఇంతకుముందు 2021లో బాగుండయి అమ్మ స్టూడెంట్స్. మరి 2021 నుంచి 84కి తగ్గిపోయినాయి 2023, ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ఇక్కడ కూడా పాలకాడులో 97 నుంచి 82కి వచ్చినాయి, మరి 87కి పెరిగింది. ఇక్కడ తగ్గింది 2024లో 92 నుంచి 70కి, ఇక్కడ 86 పెరిగింది. మరి బిలాయిలో తగ్గింది మళ్ళీ 89 నుంచి. మరి ఈసారి మరి తగ్గుతాయేమో మనకు తెలియదు. మరి స్టాక్ మార్కెట్ ఇది ఎట్లా ఉందంటే సైన్ వేవ్ లాగా ఉంది, పెరగటము తగ్గటము. మరి ఈసారి మరి
2026లో మరి పెరుగుతాయా తగ్గుతాయి అనేది మరి చెప్పలేము. వీ కాంట్ డూ ఎనీథింగ్, మరి వీ కాంట్ సే అనమాట. మరి రూర్కీలో 98 నుంచి 79కి వచ్చినాయి, ఇక్కడ 81కి పెరగటం జరిగింది. ఈ విధంగా మరి ఈ ఐఐటీస్ ఈ నంబర్స్ని నిలుపుకుంటాయా లేదనేది మనం కాలమే సమాధానం చెప్పాలి. మరి స్టూడెంట్స్ ఏ విధమైన కొంతమంది ఏంటంటే కొంతమంది జాబ్ స్టాటిస్టిక్ మెయింటైన్ చేయట్లేదని వీడొక మరి ఇక్కడ ఐఐటి డైరెక్టర్ కొంతమంది ఏంటంటే అసలు ఐఐటీలో మరి ప్లేస్మెంట్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది స్టార్టప్లకు వెళ్తున్నారు, కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం వల్ల ప్లేస్మెంట్స్ కొద్దిగా తగ్గుతున్నాయి అన్నారు. ఇంతకుముందు తగ్గినాయి, ఇప్పుడు పెరిగినాయి. మరి ఈసారి తగ్గుతాయా మరి చూడాలా. లెటస్ సీ ఫర్ ద బెస్ట్ అనమాట స్టూడెంట్స్. మరి ఐఐటీల కంటే ఈ మధ్య త్రిబుల్ ఐటీల్లోనే ప్లేస్మెంట్స్ బాగున్నాయి. త్రిబుల్ ఐటీ మరి తిరుపతి చిత్తూరు చేసి మనం శ్రీ సిటీ చేసాం, త్రిబుల్ ఐటీ కర్నూలు చేసాం, కానీ మరి అక్కడ కూడా ప్లేస్మెంట్స్ బాగుండే. మరి వరంగల్ కూడా చేసాం కదా, ప్లేస్మెంట్స్ బాగుండే. మరి ఇక్కడ ఎందుకు మాత్రం ఈ నంబర్స్ని వీళ్ళు నిలబెట్టుకుంటారో లేదో చూద్దాం. అసలు ప్లేస్మెంట్స్ ఏమో మరి 2021లో తగ్గినాయి, 2021లో పెరిగినాయి, 23లో తగ్గినాయి, 24లో పెరిగినాయి మళ్ళీ చూద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.